కాకినాడ జిల్లా తునిలో చిన్నారి మిస్సింగ్ మిస్టరీ కొనసాగుతోంది. సిహెచ్ అగ్రహారంలో చిన్నారి అదృశ్యమై నెల రోజులు గడిచింది. మరోవైపు చిన్నారి కోసం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. అయినా ఇప్పటి వరకు మిస్టరీ వీడలేదు. చిన్నారి ఆధారం కూడా లభించలేదని చిన్నారి తల్లిదండ్రులు కుంగిపోతున్నారు. అదృశ్యమైన రోజు నుంచి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఆ రాత్రి నుంచే ఎన్డీఆర్ఎఫ్, అటవీశాఖ, హనుమాన్ బృందాలు శోధించాయి. కొండ, తోట ప్రాంతాన్ని థర్మల్ డ్రోన్లతో పరిశీలించారు. సీసీ కెమెరాలు, 7 టవర్ల పరిధిలోని వందలాది ఫోన్ కాల్స్ ని విశ్లేషించారు. సమీపంలో నేల, బోరుబావులు, చెరువులు వెతికారు. అనుమానితుల్ని ఆరా తీశారు. తండ్రికి బయట వ్యక్తులతో ఉన్న వ్యాపార, ఆర్థిక, ఇతర వ్యక్తులను పోలీసులు ఆరా తీశారు. చిన్నారి కాళ్లకున్న వెండి పట్టీలు, మెడలో ఉన్న బిల్ల వెండిది ఎక్కడైనా లభ్యమవుతుందా అనే కోణంలోనూ కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మొబైల్ టవర్ డేటా డంప్, కాల్ డేటా విశ్లేషణ, డ్రోన్ సర్వేలు, ట్రాప్ కెమెరాలు, RFID పద్ధతుల్ని ఉపయోగిస్తున్నారు. కొండపై జీడి పిక్కలు ఏరుకునేందుకొచ్చే వారి ప్రాంతాలు, తల్లి స్వగ్రామం, సమీప గ్రామాల్లోనూ ఆరా తీశారు. చిన్నారి ఆచూకీ తెలిపితే ₹1,00,000 బహుమతి ఇవ్వనున్నట్లు ప్రకటించారు. చిన్నారి కనిపించిందని ఎక్కడి నుంచైనా సమాచారం వస్తే అక్కడికి ప్రత్యేక బృందాలను పంపించినట్లు పోలీసులు తెలిపారు. దర్యాప్తును మొదట చిన్నారి చివరిసారిగా కనిపించిన ప్రాంతానికి సమీపంలోని 2 కిలోమీటర్ల పరిధిలో ప్రారంభించిన పోలీసులు ఆ తర్వాత దాన్ని 5 కిలోమీటర్లకు, ప్రస్తుతం 15 కిలోమీటర్ల పరిధికి విస్తరించి కూంబింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పోలీసుల దర్యాప్తు ఒకవైపు సాగుతుండగా మరోవైపు జ్ఞానేశ్వరి తండ్రి గణేష్ తన కూతురి ఫోటోతో ఉన్న మిస్సింగ్ పోస్టర్లు చేత పట్టుకొని ఊరూరా తిరుగుతున్నారు. నర్సపట్నం, చింతపల్లి, పాడేరు, అరకు, అడ్డరోడ్డు ఇలా అనేక ప్రాంతాల్లో తన కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి పోస్టర్లు అతికిస్తున్నారు. ఈ పాపను ఎవరైనా చూశారా అంటూ ఎదురైన ప్రతి ఒక్కరిని అడుగుతున్నారు. కనిపించిన గోడ, చెట్లు, విద్యుత్ స్తంభాలు అన్న తేడా లేకుండా పోస్టర్లు అతికిస్తూ ఎవరైనా ఒక సమాచారం ఇస్తారన్న ఆశతో ఎదురుచూస్తున్నారు. తన కూతురు ఎక్కడ సురక్షితంగానూ ఉంటుందని ఇప్పటికీ నమ్ముతున్నానని ఆయన చెబుతున్నారు. జ్ఞానేశ్వరిని చివరిసారిగా చూసిన ఆమె తల్లి సుంకర భవానీ ఇప్పటికీ ఆ రోజు ఏం జరిగిందో అర్థం చేసుకోలేకపోతున్నారు. పాప ఖచ్చితంగా తమ దగ్గరకు తిరిగొస్తుందన్న నమ్మకముందని భవానీ చెబుతున్నారు. పాప మిస్సింగ్ మిస్టరీకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, ఈ కేసులో లేటెస్ట్ అప్డేట్ ఏంటి? ఏం చెప్తున్నారు పోలీసులు? చిన్నారి మిస్సింగ్ కేసు ఒక మిస్టరీ చెప్పాలి. ఇప్పుడు ఈ రోజుకి 30 రోజులు గడుస్తుంది. 30 రోజుల నుంచి కూడా పోలీసులు నిర్విరామంగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ఒక్క చిన్న ఆచూకీ కూడా లభ్యం కాకపోవడంతో ఈ కేసు అయితే ఒక మిస్టరీగానే ప్రతి ఒక్కరిలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా చిన్నారి జ్ఞానేశ్వరి దొరకాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి ప్రార్థిస్తున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా అసలు జ్ఞానేశ్వరి ఏమైందనే అంశంపై ఒక్క చిన్న క్లూ కూడా దొరకపోవడంతో మరింత చేజింగ్ గా కూడా ఈ కేసు అయితే తయారైందని కూడా చెప్పుకోవచ్చు. అయితే పోలీసులు మాత్రం ఎక్కడా కూడా ఈ కేసును వదలకుండా విచారణ అయితే మాత్రం పూర్తి చేస్తున్నారు. ప్రస్తుతానికైతే మాత్రం ఇటు తల్లిదండ్రులు చూసుకుంటే కనుక తల్లి ఆవేదన వర్ణాతీతం అని చెప్పాలి. గత 30 రోజుల నుంచి చిన్నారి జ్ఞానేశ్వరి దొరుకుతుంది, ఏదో క్షణంలో వస్తుంది, ఎప్పుడో ఒకప్పుడు ఏదో రకంగా దొరుకుతుందని చెప్పి ఆశ కనిపోకుండా, చచ్చిపోకుండా ఆ ఆశతోటి ఆ తల్లి అయితే మాత్రం బతుకుతుంది. అయితే ఇటీవల కాలంలో బెంగ పెట్టుకుని ఆరోగ్యం కూడా క్షీణించిన పరిస్థితి కూడా కొనసాగుతుందని కూడా చెప్పొచ్చు. తండ్రి గణేష్ అయితే ఊరూరా తిరుగుతూ జ్ఞానేశ్వరి పోస్టర్లో చికిస్తూ ఏ చిన్న క్లూ అన్నా దొరకపోతుందా అని చెప్పి ఏజెన్సీ ప్రాంతం అంతా కూడా అటు పోలవరం జిల్లాతో పాటు మన్యం జిల్లా, ఇటు పాడేరు జిల్లా, పూర్తిగా అన్ని జిల్లాలకు సంబంధించి ఏజెన్సీ ప్రాంతం అంతా కూడా పోస్టర్లు అంటిస్తూ చిన్నారి జ్ఞానేశ్వరి కోసం ఏ చిన్న క్లూ అన్నా దొరుకుతుందని చెప్పి ఎదురు చూస్తున్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు కూడా పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు కూడా ఆపకుండా అయితే చేస్తూనే ఉన్నారు. ఒక పక్కన కిడ్నాప్ అయితే కనుక కిడ్నాప్ అయి ఉంటే ఎటువంటి కోణాలు ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో అన్ని కోణాల్లో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తుంటే, మరో పక్క ఒకవేళ ఎవరైనా ఏదైనా జంతువు తీసుకెళ్లిందా, లేకపోతే ఎలాగైనా మిస్ అయ్యిందా, లేకపోతే ఈ గోతుల్లో కానీ గుంతల్లో కానీ పడిపోయి ఉంటుందా డిహైడ్రేషన్ అయ్యి అనే కోణంలో కూడా అది 2 కిలోమీటర్ల నుంచి మొదలు పెట్టిన కూంబింగ్ ఈ రోజుకి 15 కిలోమీటర్లు అయితే అయింది. ఇటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు అటవీ శాఖ, పోలీసు, రెవెన్యూ అన్ని శాఖల అధికారులు కూడా కూంబింగ్ అయితే
పూర్తి స్థాయిలో నిర్వహించారు. ఇప్పుడు వరకు కూడా చిన్నారి జ్ఞానేశ్వరి కోసం ఒక చిన్న క్లూ కూడా లభించకపోలేదు. అయితే దీనికి సంబంధించి పోలీసులు అయితే మొత్తం ఒకవేళ కిడ్నాప్ అయి ఉంటే కనుక ఏ అంశాలు ఉన్నాయి అనే దానిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే మాత్రం ఇప్పటికే డే 1 నుంచి కూడా ప్రారంభించారు. అది కంటిన్యూ అవుతుందని చెప్పొచ్చు. అయితే ఇటు ఆ తోటకు సంబంధించిన యజమానులు కావచ్చు, యజమానుల కుటుంబ సభ్యులు కావచ్చు, అదే విధంగా తల్లిదండ్రుల కుటుంబ సభ్యులు, ఇటు తల్లి వైపు కుటుంబ సభ్యులు కానీ, తండ్రి వైపు కుటుంబ సభ్యులు కానీ, అయితే వాళ్ళది ప్రేమ వివాహం కావడంతో ఆ కోణంలో కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే కొనసాగుతుందని కూడా చెప్పవచ్చు. దాంతో పాటు అంటే ఇటు గణేష్కి కానీ భవానీకి కానీ ఇద్దరికి ఎవరైనా సరే శత్రువులు ఉన్నారా, లేకపోతే వ్యాపార శత్రువులు అయినా కానీ వ్యవహార శత్రువులు ఎవరైనా ఉన్నారనే కోణంలో కూడా పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారని చెప్పొచ్చు. ఎంత క్షుణ్ణంగా అంటే ఎంత క్షేత్ర స్థాయిలోకి ఇన్వెస్టిగేషన్ వెళ్ళిందంటే ఈ సెల్ ఫోన్లు సుమారుగా 4800 కాల్స్ అయితే మాత్రం ఐడెంటిఫై చేసి ఆ కాల్స్ ఆధారంగా ఎక్కడెక్కడ ఉన్నారు 6 టవర్లకు సంబంధించి 4800 సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా 4800 సెల్ ఫోన్లు కూడా గుర్తించారు. దానిపై కూడా ఒక 2 టీంలు అయితే మాత్రం పనిచేస్తున్నాయని చెప్పుకోవచ్చు. దాంతో పాటు అటు చుట్టుపక్కల ఉన్న 2 గ్రామాల్లో కూడా హౌస్ టు హౌస్ సర్చ్ ఆపరేషన్ అయితే మాత్రం డే 1 నుంచి కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం కూడా జరుగుతూనే ఉంది. అయితే ఎన్ని కోణాలు ఉన్నాలో అన్ని కోణాల్లో కూడా చిన్నారి జ్ఞానేశ్వరి కోసం ప్రతి ఒక్కరూ కూడా దొరకాలని ఉద్దేశంతో ఇటు పోలీసులే కాకుండా ప్రజలందరూ కూడా చిన్నారి జ్ఞానేశ్వరి దొరకాలని చెప్పి ఆ దేవుని కూడా ప్రార్థిస్తున్నారు. దాంతో పాటు ఎవరైనా సరే తీసుకుని వెళ్ళిపోతే వాళ్ళు ఎవరైనా చిన్నారి జ్ఞానేశ్వరి కోసం చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చినా సరే ₹1,00,000 రివార్డ్ ఇస్తామని చెప్పి పోలీసులు కూడా ప్రకటించిన పరిస్థితి అయితే కొనసాగుతుంది. అయితే నెల రోజుల నుంచి కూడా చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసుకు సంబంధించి ఒక చిన్న ఆధారం కూడా లభ్యం కాకపోవడంతో ఇది ఒక చేజింగ్ ఒక మిస్టరీగా కూడా ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. సుమా, థ్యాంక్ యూ సతీష్.